హాయ్ హలో అండి అందరికీ. టుడే రెసిపీ వచ్చేసి సింపుల్ ఈజీ పెసరపప్పుతోటి పొంగల్ ఎలా చేసుకుంటానో మీరు కూడా చూసేయండి. చట్నీ అండ్ పొంగల్ చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్కి చాలా బాగుంటుంది. ముందుగా నానబెట్టి పెట్టేసుకోవాలి స్టోర్ బియ్యము అండ్ పెసరపప్పు. ఇంకా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకొని మీకు తగినంత ఆయిల్ అండ్ నెయ్యి కూడా వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. ఇంకా జీలకర్ర ఆవాలు కరివేపాకు కూడా వేడైన తర్వాత వేసేసుకొని అది కూడా పోపు కూడా వేడైన తర్వాత కట్ చేసి పెట్టుకున్న చీలికలుగా పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇంకా అండ్ ఆనియన్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఇంకా పసుపు అండ్ సాల్ట్ కూడా వేసేసుకొని ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ టిఫిన్కి. ఇప్పుడు ఆ గ్లాస్తో నేను గ్లాస్ తీసుకున్నాను రైసు. ఇప్పుడు 9 గ్లాసెస్ వాటర్ వేసేసుకోవాలి కంపల్సరీ. వేసుకొని ఇంకా లేదంటే తక్కువైనా కూడా గట్టిగానే అవుతుంది. కొంచెం మెత్తగా ఉండాలి టిఫిన్ కూడా కాబట్టి మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా ఉడికించుకోవాలి. ప్లేట్ వేసుకొని ఉడికించుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ను కూడా అందులో వేసేసుకొని ఇంకా ఉడికించుకోవాలి. మెత్తగా పేస్ట్ పలుకులుగా ఉంటే బాగోదు కాబట్టి మెత్తగానే ఉడికించుకోవాలి. ఇంకా చూడండి అక్కడ రైస్ లాగానే అనిపిస్తుంది కదా, బియ్యం లాగా. అలా కాదు, ఇంకా అక్కడ చూడండి రెడీ అయిపోయింది. బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్. బాయ్.